ఇంపార్టెన్స్ ఆఫ్ మెయింటైనింగ్ ద కేస్ షీట్ చెప్పాలనుకుంటున్నానండి. ఈ కేస్ షీట్ చూసారా, దిస్ పేషెంట్ హస్ బీన్ ఫాలోయింగ్ విత్ అస్ సిన్స్ మెనీ ఇయర్స్. లైక్ నేను ఇంతకుముందు వేరే హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఫాలో అవుతున్నారు. బట్ మేము ఇక్కడికి 2017లో ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు అవర్ ఓన్ హాస్పిటల్, అప్పటి నుండి కూడా ఇది దే ఫాలోయింగ్ విత్ అస్. చూసారా, అన్ని రిపోర్ట్స్ అన్ని కూడా పేషెంట్ అన్ని మెయింటైన్ అయి ఉన్నాయి. హాయ్, దిస్ ఈస్ డాక్టర్ శైలజ, అమరావతి ఐ హాస్పిటల్. సో ఈ పేషెంట్ గ్లోకోమా పేషెంట్ అండ్ యూవియా పేషెంట్. సో కేస్ షీట్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇప్పుడు నార్మల్ జనరల్ చెకప్ వచ్చినా, ఈవెన్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ కోసం వచ్చినా కూడా కేస్ షీట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొంతమంది ఏంటంటే కేస్ షీట్ అక్కర్లేదు కదా అని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మేడం కొత్త కేస్ షీట్ పెట్టండి, పాతది పోయింది అని చెప్తున్నారు. ఉంటే కనుక ఏంటంటే ప్రీవియస్ మన పవర్ ఎంత ఉంది, ఇప్పటికి ఎన్ని చేంజెస్ ఎంత వచ్చింది అనేది ఫాలో అప్ ఉంటుంది. ఎస్పెషల్లీ మోర్ ఇంపార్టెంట్ ఎప్పుడంటే మనకి ఇట్లా గ్లోకోమా పేషెంట్స్. గ్లోకోమా అంటే అందరికీ తెలిసినట్టు నీటి కాసలు అని అంటాము. సో గ్లోకోమా గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఇంపార్టెన్స్ ఆఫ్ మెయింటైనింగ్ కేస్ షీట్ ఇన్ గ్లోకోమా కేసెస్ ఏంటంటే ఇది ఫీల్డ్ టెస్ట్ అంటాము. ఈ ఫీల్డ్ టెస్ట్ చూసారా, పేషెంట్ ఎవ్రీ ఇయర్ చేయాలి గ్లోకోమాలో. సో వీ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ సిన్స్ మెనీ ఇయర్స్. సో నంబర్ ఆఫ్ రిపోర్ట్స్ ఉన్నాయి చూడండి ఫీల్డ్ టెస్ట్. దీంట్లో ఏంటంటే మనకి ఫీల్డ్ ప్రోగ్రెషన్ ఎలా ఉంది, అంటే ఫీల్డ్ లాస్ ప్రోగ్రెషన్ ఉందా లేదా, స్టేబుల్ అవుతుందా అని తెలుసుకోవడానికి మనకు ఫీల్డ్స్ చేస్తాము. స్టేబుల్ ఉంది అనుకుంటే కనుక అంటే ద డిసీజెస్ అండర్ కంట్రోల్ అని. సో స్టెబిలిటీ లేదు అనుకుంటే వీ నీడ్ టు చేంజ్ ద డ్రాప్ ఆర్ యాడ్ ద డ్రాప్స్. సో ఆల్ ద మోర్ ఇంపార్టెంట్ కేస్ షీట్ బికమ్స్ మెయింటెనెన్స్ అనేది ఇన్ గ్లోకోమా పేషెంట్స్ అండ్ ఇన్ రెటినా పేషెంట్స్ కానీ ఇట్లా క్రానిక్ డెబిలిటేటింగ్ డిసీజెస్లో మెయింటైనింగ్ కేస్ షీట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి.